మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలున్నాయని మంత్రి సుభాష్ విసిరిన సవాల్కు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఘాటుగా స్పందించారు. అధికారం మీ చేతిలో ఉంది, అక్రమాలు జరిగాయని తెలిస్తే ఆధారాలతో బయట పెట్టండి అంటూ కూటమి మంత్రికి సవాల్ విసిరారు పిల్లి సుభాష్ చంద్రబోస్. డిబేట్ కోసం మంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. సో మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ అలాగే ప్రస్తుత మంత్రి సుభాష్ అలాగే ఎంపీ సుభాష్ చంద్రబోస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అవినీతి జరిగితే నిరూపించాలంటున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఏదైనా స్పందన ఉందా అధికార కూటమి నుంచి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద టీడీపీ నేతలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ జరిగింది ఏంటంటే, స్థానికంగా ఉన్న కళ్యాణ మండపానికి సంబంధించి స్థానికంగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఉన్నారు. ఆమె దీన్ని నిబంధనలు ఉల్లంఘించి ఈ ఏదైతే కళ్యాణ మండపం ఉందో దాన్ని అద్దెకిచ్చారని చెప్పి తప్పుడు కేసు ఆవిడ మీద బనాయించడం జరిగింది. దీన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా గట్టిగా నిలిపేయడం జరిగింది. ఒక బీసీ మహిళ మీద తప్పుడు కేసు ఎలా బనాయిస్తారని, సంబంధం లేని ఆమె భర్తను చిన్న ప్రభుత్వం ఇచ్చేది, ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఆయన ప్రశ్నించారు. మరోవైపు రామచంద్రాపురంలోనే మంత్రి సుభాష్ చాలా ఆరోపణలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, అవసరమైతే డిబేట్ సిద్ధంగా ప్రకటించడం జరిగింది. దీని మీద కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టిగా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆధారాలు ఉన్నాయంటే తాను కూడా గడిచిన వైఎస్ఆర్సీపీ హయాంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఏం జరిగిందో ఈ విషయం మీద మాట్లాడటానికి తాను కూడా సిద్ధమని, అవసరమైతే మంత్రి సుభాష్ కార్యాలయానికి కూడా వస్తానని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా గట్టిగా తీవ్రంగా స్పందించడం జరిగింది. అవసరమైతే డిబేట్ కు తాను సిద్ధమని, అధికారం చేతిలో ఉంది కదా అని అక్రమాలు జరిగాయని తెలిస్తే ఆధారాలతో బయటపెట్టాలి తప్ప, ఆధారాలు చేతిలో ఉన్నాయి, ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, ఎటువంటి ఆధారం ఉన్నా దాన్ని బయటకు వెల్లడించే అవకాశం ఉన్నా సరే దాన్ని వదిలేసి డిబేట్ కు సిద్ధమని మంత్రి సుభాష్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారు. ఇప్పటికైనా తాను రెడీగా ఉన్నానని, ఈ విషయాన్ని డిబేట్ కి సిద్ధం అంటున్నారు. గడిచిన వైఎస్ఆర్సీపీ హయాంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో, అదేవిధంగా 6 నెలల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చేటటువంటి అక్రమాలు జరిగాయని విషయం మీద కూడా స్పందించడానికి తన సిద్ధంగా ఉన్నానని ప్రతి సవాళ్ళు విసరడం జరిగింది. ఒక ఫంక్షన్ హాల్ ఇష్యూని అడ్డం పెట్టుకుని బీసీ మహిళ, అదేవిధంగా ఒక సర్పంచ్ ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధి మీద తప్పుడు కేసులు బనాయించడానికి కూడా దీనిపై కూడా తీవ్రంగా స్పందించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. సరే, అదే హరీష్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఆరోపణలు చేయటం ఎలాంటి ఆధారాలు లేకుండా, బట్ ఆధారాలు చూపించండి అనే అంశానికి వచ్చేటప్పటికి వెనకడి వేయటం ఇది రివాజ్గా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో డిబేట్కైనా సిద్ధం అంటున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ సవాల్ని స్వీకరించే పరిస్థితి ఏదైనా కనిపిస్తోందా? మరి గతంలో కూడా అనేక అంశాల్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అనేక అంశాలు మాకు తెలుసు, రకరకాల అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేయడం మినహా ఇప్పటిదాకా ఏ ఒక్క అంశం మీద కూడా అధికార పార్టీ ప్రతినిధులు ఎవరు కూడా డిబేట్ చేసి నిలబడే పరిస్థితి ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించలేదు. కేవలం ఆరోపణలకే పరిమితం అవుతుంది. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పారు. ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశం కూడా, తీసుకునే అవకాశం కూడా అధికార పార్టీకే ఉంది. అవన్నీ మానేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము డిబేట్ ఇస్తున్నాం అనే అంటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. సరే, రైట్.